అన్నాడు వెర్రి రామన్న. అడుగు, సుఖంగా చచ్చిపోవడం ఎలాగో నాకు కాస్త చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు. చచ్చిపోయేంత కష్టం నీకేమొచ్చిందని అడిగింది. తండ్రి చచ్చిపోమన్న విషయం చెప్పాడు. రామన్న, నువ్వు చచ్చిపోవద్దు, రాత్రంతా నువ్వు కనిపించక మీ అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఈ రోజు నుంచి నీ పేరు వెర్రి రామన్న కాదు, రామన్న. నలుగురికి మంచి చేస్తూ అందరినీ గౌరవిస్తూ న్యాయం పక్షాన ఉంటావు, వెళ్ళు అంది. ఆ మాటలకి ఏదో మంత్రం వేసినట్టు బొమ్మలా మారిపోయాడు రామన్న. అక్కడి నుంచి అదృశ్యమైపోయింది ఆ దేవి. కొంతసేపటికి తేరుకున్నాడు రామన్న. ఆ క్షణం నుంచే రామన్న మారిపోయాడు, వెర్రిపోయింది. బాగుపడి తిరిగి ఇంటికి వచ్చిన రామన్నను చూసి తల్లిదండ్రులు సంతోషించారు. దేవి వాక్కు ఫలించింది. అచిరకాలంలోనే రామన్న అందరినీ గౌరవిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం చెబుతూ మర్యాద రామన్నగా మారాడు. ఇది ఉపోద్ఘాతం, కథ ప్రారంభం. ఈ 3 వజ్రాల కథ కాదు కానీ ఏదో ఒక్క కథ మాత్రం నేను చదివి వినిపిస్తా.